భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఆంజనేయ చరిత్రలో నిన్న సీతాన్వేషణ గురించి చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దక్షిణ దిక్కులో అన్వేషణ. హనుమంతుడు కల్మషం లేని భక్తితో రాముడు పాదాలు తాకి, నీ ఆజ్ఞ ప్రభు అన్నాడు. ఇక సుగ్రీవుడు వానర వీరులందరినీ సమావేశపరిచి, నెల రోజులలో అన్వేషణ పూర్తి చేసుకుని తిరిగి రాకపోతే మీ తలకాయలు తీసేస్తానని శాసించాడు. అందరూ సరే అని బయలుదేరారు. దక్షిణ దిక్కుకు పోయిన వారు తప్ప మిగిలిన వారంతా నెల రోజులలో తిరిగి వచ్చి సీతాదేవి దొరకలేదని చెప్పారు. హనుమదాదులు దక్షిణ దిక్కులో అన్వేషిస్తూ వింధ్యా పర్వత ప్రాంతాలలో వెతుకుతూ ఉండగా ఒక గుహలోంచి తడిసిన రెక్కలు గల పక్షులు రావడం గమనించారు. వారు ఆ గుహలోకి ప్రవేశించారు. ఆ గుహ చాలా పొడుగ్గా ఉంది. చాలా దూరం పోగా తేజస్సాలిని అయిన ఒక వృత్త తపస్విని కనిపించింది. ఆమె పేరు స్వయంప్రభ. ఆ గుహ హేమ అనే అప్సరసది. దానికి కాపలాగా స్వయంప్రభ ఉంది. ఆమె ప్రభావం వల్ల ఆ గుహలోకి ప్రవేశించిన వారెవరు బయటికి పోలేరు. కానీ వీరంతా రామకార్యం కోసం వచ్చారని తెలుసుకుని వీరందరినీ కళ్ళు మూసుకోమని తన తపశ్శక్తితో గుహ బయటికి చేర్చింది. అప్పటికే నెల గడువు దాటిపోయింది. అందువల్ల అందరూ అక్కడే ప్రాయప్రవేశం చేద్దామని అంగదుడు ప్రతిపాదించాడు. అప్పుడు హనుమంతుడు వాళ్ళను ఓదార్చాలని చూశాడు, కానీ ఎవరూ వినలేదు. ఇంతలో ఆ ప్రాంతాలలో ఉన్న సంపాతి అనే గ్రద్దరాజు, ఇతడు జటాయువు యొక్క అన్న, వీరిని మింగాలనుకుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అంగదాదులు భయపడి, రామకార్యం చేయలేకపోయాం, జటాయువులాగా రామకార్యం కోసం ప్రాణాలు ఇవ్వలేకపోయాం అంటూ బిగ్గరగా బాధపడసాగారు. తన తమ్ముడైన జటాయువు మరణించాడనే మాట చెవిన వినబడగానే సంపాతి దుఃఖించి వాళ్ళ వివరాలన్నీ అడిగి తెలుసుకుని తన గ్రద్ద చూపుతో గమనించి సీత లంకలో ఉన్నదని, రావణాసురుడు ఆమెను ఎత్తుకుని పోతుండగా తాను చూశానని వారికి చెప్పాడు. వానరులంతా దక్షిణ సాగరం యొక్క ఉత్తర తీరానికి చేరి సముద్రాన్ని దాటేందుకు ఎవరెంత దూరం ఎగరగలరో చెప్పుకోసాగారు. అంగదుడు 100 యోజనాలు దూకగలను, కానీ తిరిగి రాలేను అన్నాడు. సముద్ర లంఘనం. అప్పుడు జాంబవంతుడు ఏకాంతంగా కూర్చున్న హనుమంతుడిని ప్రోత్సహించి అతని శక్తిని వర్ణించి సముద్రాన్ని దూకమని ప్రార్థించాడు. అతడు గుర్తు చేయటం వల్ల తన బల పరాక్రమాలు గుర్తుకొచ్చిన హనుమంతుడు సరే అని అంగీకరించి ముందుకు కదిలాడు. సుందరాకాండ శ్లోకం. తతో రావణ నీతయః సీతాయాశ్రితు కర్షణః ఈయేష పదమన్వేష్టం చారణచరితే పది. భావం. అంతటా శత్రు సంహారకుడైన హనుమంతుడు రావణాసురుడు ఎత్తుకుపోయిన సీత ఎక్కడుందో వెతకాలని నిశ్చయించుకొని ఆకాశంలో ఎగరదలిచాడు. ఇది సుందరాకాండలోని మొదటి శ్లోకం. దీనిని మహామంత్రం అంటారు. సముద్ర లంఘనం అంతా యోగ ప్రక్రియ వర్ణనమే. ఆకాశంలోకి ఎగిరే ముందర హనుమంతుడు తన ప్రాణవాయువును బిగించి యోగం పట్టి సమస్త దేవతలను ఇలా ప్రార్థించాడు. నమోస్తు రామా సలక్ష్మణ, నమోస్తు దేవి జనకాత్మజే, నమోస్తు రామా సలక్ష్మణ, నమోస్తు దేవి జనకాత్మజే, నమోస్తు సూర్య రామవంశ, నమోస్తు చంద్ర రామరమ్య, నమోస్తు బ్రహ్మన్ రామసేవ్య, నమోస్తు రుద్ర రామ పూజ్య, నమోస్తు రామ సలక్ష్మణ, నమోస్తు దేవి జనకాత్మజే, నమోస్తు వాయో మమ జనకా, నమోస్తు దేవి మమ జననీ, నమోస్తు దండిన్ గురుపుత్ర, నమోస్తు వహ్నే గురుమిత్ర, నమోస్తు రామ సలక్ష్మణ, నమోస్తు దేవి జనకాత్మజే, నమో నమో వో మరుద్గణాః, నమో నమో వో రుద్రగణాః, నమో నమో వో దేవగణాః, నమోస్తు సచ్చిదానందగణాః, నమోస్తు రామ సలక్ష్మణ, నమోస్తు దేవి జనకాత్మజే. భావం.
లక్ష్మణ సహితుడైన రామ నీకు నమస్కారము. జనకుడు కూతురువైన సీతాదేవి నీకు నమస్కారము. శ్రీరాముడు వంశం వాడువైన సూర్య నీకు నమస్కారము. శ్రీరాముడిలాగా అందంగా ఉన్న చంద్ర నీకు నమస్కారము. శ్రీరాముడికి సేవానీయుడవైన బ్రహ్మదేవా నీకు నమస్కారము. శ్రీరాముడి పూజలు అందుకునే రుద్రదేవా నీకు నమస్కారము. నా తండ్రివైన వాయుదేవా నీకు నమస్కారము. నా తల్లివైన ఓ దేవి నీకు నమస్కారము. గురుపుత్రుడవైన ఓ యమ నీకు నమస్కారము. నా తండ్రికి మిత్రుడవైన అగ్ని నీకు నమస్కారము. ఓ మరుద్గణములారా మీకు నమస్కారము. ఓ రుద్రగణములారా మీకు నమస్కారము. ఓ దేవగణములారా మీకు నమస్కారము. సచ్చిదానందమును కలిగించే గణములారా మీకు నమస్కారము. ఇక హనుమంతుడు చేసిన అద్భుత సాగర లంఘనాన్ని మొదట సంగ్రహంగా వర్ణించుకుందాం. వీర హనుమాన్ వీర హనుమాన్ పారావారము లంఘించన్. వీర హనుమాన్ వీర హనుమాన్ పారావారము లంఘించన్. అతడు మహేంద్రాచల శిఖరము అందున వాలము జడిపించి స్వీయ శరీరము మబ్బుల దాకా రయమున మిక్కిలి పెంచేసి కాళ్ళను ముడిచి కొండను తన్ని గిరి శృంగంబుల చూడించి చేతులు చాచి చూపులు నిలిపి కాంతుల మించి గర్జించి నాడీ స్రోతో మార్గములన్నయు దీబల దీప్తిన్ బిగబట్టి వాటిని నాసారంధ్రపు గాలుల ప్రబలతరమ్ముగ పూరించి చిత్తమునేకాగ్రంబుగ చేసి లగిమా సిద్ధిని చేపట్టి మది వికసించిన రామ పదాబ్జము నందున భక్తిని నిలబెట్టి దూకెడు రయమున పర్వత వృక్షములను పెకిలించుచు పైకెగిరి దూకెడు రయమున పర్వత వృక్షములను పెకిలించుచు పైకెగిరి తన వేగమున సాగర జలముల కాలువలాగా నడిపించి తన పోటులచే మబ్బుల గుంపుల ముక్కలు ముక్కలుగా వించి తన పెను నీడను సాగరమందున చాలా భాగము క్రమ్మేసి తను పెను నీడను సాగరమందున చాలా భాగము క్రమ్మేసి వీర హనుమాన్ వీర హనుమాన్ పారావారము లంఘించన్. ఇక మైనాకుని పర్వతరాజును హస్తస్పర్శల మన్నించి విరసను సురసను సురగణమాతను మతి వైభవమున ఒప్పించి ఛాయాగ్రాహిక సింహిక రాక్షసి జఠరము చీలిచి చెండాడి మదిలో సీతను శ్రీహరిదయితను సచిదానందను భావించి వీర హనుమాన్ వీర హనుమాన్ పారావారము లంఘించన్. వీర హనుమాన్ వీర హనుమాన్ పారావారము లంఘించన్. మైనాకుడి పూర్వకథ. ఆ విధంగా హనుమంతుడు గొప్ప సంరంభంతో తన ప్రాణవాయువును బంధించి ఆకాశంలోకి ఎగిరాడు. రామకార్య సాధనకై ఆశ్చర్యకరమైన యోగబలాన్ని వినియోగిస్తూ తన మీద ఎగురుతున్న హనుమంతుడిని చూసేసరికి సాగర దేవతకు చాలా సంతోషమైంది. ఆయన హనుమంతుడు చేసే సాహస కార్యం చూసి కొంచెం భయపడ్డాడు. రామకార్యం కోసం ఇంత సాహసం చేస్తున్న ఇతనికి మనం కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు సాగర దేవుడు. దాంతో కొంచెం ఆలోచించి తన నీళ్లలోనే దాగి ఉన్న మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఈ మైనాకుడు హిమవంతుడు పుత్రుడు. రెక్కలు గల కొండ, పైకి కిందికి పక్కలకు యథేచ్ఛగా ఎగరగల శక్తిశాలి. సృష్టాదిలో కొండలకు రెక్కలుండేవి. అందువల్ల అవి అప్పుడప్పుడు ఎగిరి తోచిన చోట వాలుతూ ఉండేవి. దానివల్ల వేల వేల ప్రజలు పచ్చడి అయిపోతూ ఉండేవారు.
దేవేంద్రుడు ఇది గమనించి ఆ పర్వతాలు వెంటబడి తన వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికేశాడు. అందుకే ఆయనకు గిరిబిత్ అనే బిరుదు వచ్చింది. గిరిబిత్ అంటే పర్వతాలను నరికినవాడు. అలా దేవేంద్రుడు పర్వతాల రెక్కలు నరుగుతున్న రోజుల్లో హిమవంతుని పుత్రుడైన మైనాకుడు సముద్రుడితో స్నేహం చేసి ఆ నీళ్ళలో దాక్కున్నాడు. సముద్రుడు ఒకందుకు సాహసించి మైనాకుడికి ఆశ్రయం ఇచ్చాడు. ఏమిటంటే, పాతాళ లోకవాసులైన రాక్షసులు తమ లోకం నుంచి సముద్రంలోకి ఒక ద్వారాన్ని కల్పించుకొని దాని ద్వారా సముద్రంలోకి వచ్చి తద్వారా బయటకు వచ్చి లోకాలను పీడిస్తున్నారు. దేవతలు దేవేంద్రుడు వెంటబడితే చటుక్కున సముద్రంలోకి దూకేసి పాతాళ ద్వారం ద్వారా పాతాళంలోకి పారిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేవేంద్రుడు ఒకసారి అగస్త్య మహర్షిని ఆశ్రయించాడు. ఆయన సముద్రంలోని నీళ్లను తాగేసి లోపల దాక్కున్న రాక్షసులందరినీ ఒకసారి బయటకు పడేశాడు. దేవేంద్రుడు వాళ్ళందరినీ సంహరించాడు. లోకహితం కోసం అగస్త్య మహర్షి సముద్రాన్ని మళ్ళీ నీళ్లతో నింపాడు. కానీ ఇంకా చాలామంది రాక్షసులు పాతాళ లోకంలో మిగిలిపోయారు. వాళ్ళ వల్ల పాత సమస్య కొనసాగుతూనే ఉంది. అందువల్ల సముద్రుడు మైనాకుడికి ఆశ్రయం ఇచ్చి ఆ పాతాళ ద్వారం మీద కూర్చోమన్నాడు. దాంతో రాక్షసుల వాకిలి మూసుకుపోయింది. రాక్షసులు తమ వాకిలిని వెడల్పు చేసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మైనాకుడికి అన్ని వైపులా పెరిగే శక్తి ఉండటం వల్ల వాళ్ళ ఆటలు సాగటం లేదు. ఆ విధంగా మైనాకుడి వల్ల పాతాళలోక రాక్షసుల బాధ దేవతలకు తగ్గింది. ఇది గమనించిన దేవేంద్రుడు సముద్రుణ్ణి మైనాకుడిని కూడా అభినందించి, నువ్వు అక్కడ కదలకుండా కూర్చున్నంతకాలం నీ రెక్కలు నరకనని అభయమిచ్చాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి కథలో చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్.